జగిత్యాల జిల్లాలో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో ఈదురుగాలులతో కూడిన వర్షానికి వేల క్వింటాల ధాన్యం తడిసి ముద్దయింది. గోదాముల్లో పాత స్టాకు పేరుకుపోవడంతో కొత్త ధాన్యాన్ని బయటే ఆరబోసిన రైతులు ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి మార్కెట్ యార్డ్లో ఆరబోసిన వడ్లు మక్కలు పూర్తిగా తడిసిపోయాయి. సుమారు 3,000 క్వింటాల వడ్లు, 18,000 క్వింటాల మొక్కలు నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను మక్కలు తెచ్చి బీట్లకు ఒక 18 రోజులు అవుతుంది అన్న. 18 రోజులు అవుతుంది. ఎవరికి మన ఏమంటారు భారతం లేదంటారు, ఒకసారి జోక్తమంటారు. ఇలా కాల్పులు వాడలు అయినాయి. అచ్చుడు ఎంత ఇబ్బంది, ఈ గాలికి ఎంత ఇబ్బంది, అచ్చుడు ఎంత ఇబ్బంది. ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది? అయితే ముందే చెప్పాలా, కొంటామా లేక కొనమా అని చెప్పాలా. పత్రతో అచ్చుడు ఎంత ఇబ్బంది, గాలు మొత్తం తడిసిన ఆల్రెడీ నెక్స్ట్ 18 రోజులు. ఈ ప్రభుత్వం ఎట్లా ముందే చెప్పాలా సార్? మేము 20 రోజుల నుంచి ఓపిక పడుతున్నాం, వస్తున్నాం, పోతున్నాం, పత్తరు కప్పుకుంటున్నాం, చేస్తున్నాం. అనుకోకుండా ఇప్పుడు వాన వచ్చి నుక్సాన్ జరిగింది సార్. ఈ మొక్కలు తడిసిపోయినాయి. బారదాన్ని అత్తలేదని కొనేటోళ్ళు, ఎత్తేటోళ్ళు లేరు, కాంటేసేటోళ్ళు లేరు. మీరు కొనమన్నా కానీ మేము బయట ఏడన్నా మేము అది చేసుకుంటుంటాము. మా రైతుల్ని ఆదుకునే నాదులు లేడు. మేము అప్పు తెచ్చిన కాడ ఇప్పుడు ఇక మేము కట్టుడు తప్పది. గవర్నమెంట్ కొంటాన్ని ఆశ చెప్తే మేము ఆశకు తెచ్చిపోతే 300-400 కోసం మాకు ఉన్నది ఊసిపోతుంది సార్. నేను 20 నుంచి 25 రోజుల మధ్యలో మొక్కలు తెచ్చిన. ఆ మొక్కలు ఇవాళ చెప్తా రేపు చెప్తా అని అంటుండ్రు. బారదాను ఇస్తామని బారదాన్ని ఇచ్చిండ్రు, నింపుకోమని చెప్పి నింపుకున్న తర్వాత ఇప్పుడు అమలు లేరు, లారీలు లేవు. ఏమంటే గోదాములు మొత్తం స్టాకు అంతా నిండిపోయింది అంటుండ్రు. మరి లారీలు లేకపోతే, గోదాములు లేకపోతే మరి గవర్నమెంట్ మొక్కలు మరి ఎందుకు చెప్తామన్నారు? ఎందుకు ఈ రైతుల్ని ఇంత అవస్థ చేస్తున్నారు? నేను మక్కలు తెచ్చి బీట్లకు ఒక